అంటే చాలా డీటెయిల్గా చెప్తాను. ఓకే. అదేంటంటే we have requested them as a protocol they don't interact with media if there is it. అది ఓన్లీ క్లోజ్ని అడిగి నేను అడ్రస్ చేస్తారని దాంట్లో నేను చెక్ చేస్తాను. మనకి కడప జిల్లా వరకు నవంబర్ మాసంలో మనకి నార్మల్ కంటే కూడా లాస్ట్ 10 years 12 yearsలో చూసుకుంటే మేజర్ డీవియేషన్ పరంగా రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. మనకి 3 స్పెల్స్లో మేజర్గా నవంబర్ 9th 10th 11th డిప్రెషన్ టైము, నవంబర్ 18th 19th, అదే నవంబర్ 27th 28th సంబంధించి వరకు ఏవైతే డిప్రెషన్స్ వచ్చినాయో దీనికి సంబంధించి వరకుని నార్మల్గా సౌత్ వెస్ట్ మాన్సూన్ అన్నీ చూసుకున్నా ఈ సంవత్సరం ఆల్రెడీ మనం 52% ఓవరాల్ ఇయర్లీ రెయిన్ఫాల్ ఎక్సెస్ ఉండడం జరిగింది. అదే కేవలం నవంబర్ నెల ఒక్కటే చూసుకుంటే కనుక అవర్ డీవియేషన్ ఈజ్ అరౌండ్ 288% ఎక్సెస్లో ఉన్నాం. నార్మల్గా మనకి 78 mm రెయిన్ఫాల్ మనకి కడప జిల్లాకి నవంబర్ నెలలో మనకి నమోదవుతూ ఉంటుంది. ఈసారి ఆల్మోస్ట్ 304 mm వరకు మనకి నమోదైంది. దీనికి సంబంధించి వరకుని నవంబర్ 18, 19కి సంబంధించి వరకుని 24 hours ఆల్మోస్ట్ 5600 mm మొత్తం డిస్ట్రిక్ట్ మీద పడింది. యావరేజ్ పరంగా ఆల్మోస్ట్ లైక్ 97 to 100 mm ప్రతి మండలంలో పడడం వల్ల ఒక మేజర్ వాటర్ డిస్ట్రెస్ ఆన్ ఆల్ డ్యామ్స్ పడింది. మనకి దీని ఎఫెక్ట్ చిత్రావతి మీద, గండికోట మీద, మైలవరం మీద, వెలిగల్లు, బుగ్గవంక, అన్నమయ్య సాగర్, పించ అండ్ సోమశిల వరకు కూడా హెవీ ఇన్ఫ్లోస్ వదలడం జరిగింది. దీనికి సంబంధించి వరకుని మేజర్గా మనకి 3-4 మేజర్ డ్యామేజెస్ ఇన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చూసాము. మెయిన్గా మనకి పించా డ్యామ్ టెంపరీ ఏదైతే రింగ్ బండ్ ఉందో దట్ ఈస్ స్లోలీ హ్యాస్ డెసిమేటెడ్. మేజర్ బ్రీచ్ వరకు అర్థన్ బండ్ అన్నమయ్య సాగర్ వరకు డ్యామేజ్ జరగడం జరిగింది. బుగ్గవంగోడు చిన్న మైనర్ డ్యామేజెస్ అక్కడ వరకు నమోదు చేసుకోవడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వరకు మొత్తం డిస్ట్రిక్ట్స్ మీద ఆల్మోస్ట్ 206 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ హ్యావ్ బిన్ ఎఫెక్టెడ్. అందులో 200 వరకు మైనర్ ఇరిగేషన్, 4 మీడియం అండ్ 2 మేజర్ ఇరిగేషన్స్ వరకు డ్యామేజ్ జరిగింది. ఈ స్పెల్ ఆఫ్ నవంబర్లో మనకి మేజర్గా హ్యూమన్ లాస్ కూడా మేజర్గా రిపోర్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి టోటల్గా డిస్ట్రిక్ట్ 29 హ్యూమన్ లాస్ మనకి రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఇందులో రాజంపేట స్పెసిఫికలీ డ్యామ్ ఏదైతే అర్థన్ బ్రీచ్ ఉందో దాని రిలేటెడ్ వరకు 20 ఉన్నారు. చిట్వేల్ మండల్ 2, ఒంటిమిట్ట 1, ఎల్లార్పల్లి 1, సిద్ధౌట్ 1, చిన్నమణ్యం 2, వెంపల్లి 1, ఎర్రగుంట్ల 1. ఈ ప్యాటర్న్ అంతా చూస్తే మనకి ఎఫెక్ట్ అయిన విలేజెస్ అన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ 48 మండల్స్ 800 విలేజెస్ వరకు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. దీంతో పాటు ఈ 29 హ్యూమన్ లాసెస్తో పాటు 13 persons ఇంకా మనకి మిస్సింగ్లో ఉన్నారు. అరేంజ్మెంట్స్ కూడా దీనికి చేయడం జరుగుతుంది. దీంతో పాటు పవర్ సెక్టర్ కూడా మేజర్గా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. మన చిత్రావతి నుంచి ఎప్పుడైతే వాటర్ రిలీజ్ చేయడం జరిగిందో మెయిన్ కొండాపురం, ముద్దనూరుకి సంబంధించిన ఏవైతే ఎలక్ట్రికల్ మెయిన్ మండల్స్ ఉన్నాయో అవన్నీ డ్యామేజ్ చేయడం చూసాము. ఆల్మోస్ట్ లైక్ ఎల్టీ పోల్స్ వరకు ఒక 1500, 11 kV పోల్స్ కూడా ఒక 3600 వరకు డ్యామేజ్ జరిగి ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఆల్ విలేజెస్కి టెంపరీ రెస్టరేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. బట్ రైట్ నో ద డ్యామేజెస్ ఆర్ కలెక్టెడ్ అరౌండ్ 11 crores వరకు. ఓవరాల్గా మనకు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఆర్ఎన్బి, పంచాయతీరాజ్, పవర్, ఆర్డబ్ల్యూఎస్, వాటర్ రిసోర్సెస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కలిసి అన్ని కోడి గురించి చూసుకుంటే టోటల్గా 1697 crores ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపించింది. అదే రిలీఫ్ ఆపరేషన్స్ మనకి ఇచ్చిన కాంపెన్సేషన్స్ అన్నీ చూసుకుంటే 1721 crores ఈజ్ ద టోటల్ లాసెస్ దట్ హాస్ బీన్ పెయిడ్. దీంతో పాటు గడిచిన 2 రోజుల్లో అంటే 28th and 29th కూడా సుమారుగా మనకి డిస్ట్రిక్ట్ యావరేజ్లో లాస్ట్ 2 daysలో వీ హ్యావ్ రిసీవ్డ్ అరౌండ్ 44 mm. అంటే రెయిన్ఫాల్స్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్. మనకి ఈ అకాల కారణం వల్ల వచ్చిన రెయిన్ఫాల్లో మనకి టోటల్ ఎంఐ ట్యాంక్స్ 1800 వరకు ఉన్నాయి. మనకి యాజ్ ఆన్ డే 1450 ట్యాంక్స్ వరకు కంప్లీట్ ఫుల్గా ఉన్నాయి. మెయిన్ ఇప్పుడు వరీ పాయింట్ డిస్ట్రిక్ట్లో అందరూ కూడా మండల్ లెవెల్లో కానీ, ఇరిగేషన్ లెవెల్లో కానీ, డివిజనల్ లెవెల్లో కానీ, కలెక్టరేట్ లెవెల్లో ఒక ఎక్స్ట్రాగా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఓవరాల్గా
మనకి 1450 ట్యాంక్స్లో 40 ట్యాంక్స్ వరకు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కొంచెం కన్సర్న్గా ఉంది. అంటే ఫుల్ లెవెల్లో ఉండి కొంచెము ఇంకా వర్షాలు పడితే వాటికి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందనే విషయంలో 40 ట్యాంక్స్ ఐడెంటిఫై చేశాం. ఈ ఐడెంటిఫై ట్యాంక్స్కి కంప్లీట్గా వాచ్ అండ్ వార్డ్ కింద కంప్లీట్గా అందరినీ డిప్లాయ్ చేయడం చేశాం. సెక్రటేరియట్ నుంచి స్టాఫ్ని, ఇరిగేషన్ సైడ్ నుంచి 24 hours పెట్టుకుని దగ్గరలో ఒక జేసీబీని కూడా దాన్ని స్టాండ్ బై కింద పెట్టుకుని ఏమైనా ఇంపార్టెంట్ యాక్షన్స్ తీసుకోవాలంటే ఏర్పాటు చేయడానికి కూడా చూసుకోవడం జరిగింది. దీంతోపాటు ఈ ఎఫెక్ట్ అయ్యే విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇన్ కేస్ ఏమైనా ఓవర్ఫ్లో అయ్యి ఏమైనా వచ్చేటట్టు ఉంటే కదా వాళ్ళందరికీ సర్పంచులతో ఆల్రెడీ ఒక లెవెల్ ఆఫ్ మీటింగ్స్ అయ్యి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆఫ్టర్ లాస్ట్ 10-12 days సన్లైట్ ఈజ్ లిటిల్ బిట్ మోర్ క్లియర్ టుడే. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రికవరీ ఫేస్ కంప్లీట్గా ఉంటుందని ఆశిస్తున్నాం. దీంతోపాటు ప్రజలందరికీ కూడా మెయిన్గా మా రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ 3-4 daysలో కూడా ఏవైతే వర్షాలు అవి చూసి ఈ రోజు కూడా స్కూల్స్ వరకు హాలిడే డిక్లేర్ చేయడం జరుగుతుంది. మళ్ళీ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డిఓ ద్వారా వాళ్ళ ద్వారా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగానే ఉందా, ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ అండ్ సౌండ్ అంటే వీ విల్ స్టార్ట్ ఓపెనింగ్ స్కూల్స్ ఫ్రమ్ టుమారో. దెర్ ఇస్ ఎనీ నో రెయిన్ ప్రిడిక్షన్. కాకపోతే ప్రజలందరూ కూడా ఒక 2-3 ఇన్సిడెన్సెస్లో మనకు ఐడెంటిఫై జరిగింది ఏంటంటే మన కాజ్వే ఆఫ్ రివర్ క్రాసింగ్స్, కెనల్ క్రాసింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మనకి డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే. ఎప్పుడైతే వాటర్ ఫ్లో ఎక్కువైతే వస్తుందో దయచేసి ఆ క్రాసింగ్స్ని అవాయిడ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మనం చూసిన అన్ని ఇన్సిడెంట్స్లో కూడా ఒక మేజర్ 5-6 ఇన్సిడెంట్స్ అయితే వాటర్ వస్తుందని తెలుసు, చెప్పారు దాన్ని ఖచ్చితంగా క్రాస్ చేయదు సేఫ్టీ అని, కానీ చెప్పినా సరే క్రాస్ చేసి మనకి డెత్స్ రిపోర్ట్ అయినాయి. కాబట్టి ఇప్పటి నుంచి ప్రోటోకాల్ పరంగా విలేజ్ సెక్రటేరియట్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది ఇలాంటి పాయింట్స్ అన్ని. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా క్లియర్ కట్గా ఇండికేషన్స్ ఇచ్చాం. నెక్స్ట్ టైం ఏమైనా ఇది ఒకసారి ఇండికేట్ చేసి ముందుకు వెళ్ళకూడదు అన్నప్పుడు డ్రైవర్స్ అందరూ ఫాలో ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు దాంట్లో. దీంతో పాటు మేజర్ ఎఫెక్ట్ మనం చూసిన వాటిల్లో రాజంపేట మండల్ ఏదైతే ఈ 12 villages వరకు మనకి ఏవైతే చూసుకున్నామో దాని వరకు కంప్లీట్ పవర్ రెస్టరేషన్ కంప్లీట్ చేసుకున్నాం. అలాగే రోడ్ రెస్టరేషన్ కూడా కంప్లీట్ చేస్తాం. వాటర్ వరకు కంప్లీట్గా టెంపరీ సప్లైస్ అన్ని కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. దీనికి లాంగ్ టర్మ్ రిలీఫ్ ఈ 12 villagesకి అవసరం ఉంది కాబట్టి ఈచ్ విలేజ్కి సంబంధించిన 6 పంచాయత్స్ వరకు చూసుకుని ఒక 6 డిప్యూటీ కలెక్టర్స్ని ఒక 2 monthsకి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో దే విల్ బీ కాల్డ్ యాజ్ అడాప్షన్ ఆఫీసర్స్ ఫర్ దీస్ విలేజెస్. సో వాళ్ళు ప్రతి మంగళవారం, ప్రతి శనివారం ఖచ్చితంగా దే విల్ బి స్టేషన్ ఇన్ దోస్ విలేజెస్. ఏమైనా చిన్న చిన్న గ్రీవెన్సెస్ ఏమైనా ఉన్నా అంటే ఇప్పటివరకు కూడా ఫస్ట్ రౌండ్ ఆఫ్ కంప్లీట్ రిలీఫ్ హ్యాస్ బిన్ గివెన్. టెంపరీ రిలీఫ్, హౌసింగ్ డ్యామేజెస్ కావాల్సిన అమౌంట్, యానిమల్ హస్బెండరీకి కావాల్సిన కాంపన్సేషన్ హ్యాస్ బిన్ కంప్లీట్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఆనరబుల్ సీఎం గారు కూడా ఈ ఫుల్లీ డ్యామేజ్డ్ హౌసెస్ మన డిస్ట్రిక్ట్ మొత్తం మీద 611 హౌసెస్ బోత్ పక్కా అండ్ కచ్చా వరకు కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడం జరిగింది. వీటిలన్నిటికీ కూడా సీఎం గారు కొత్త హౌసింగ్ శాంక్షన్ కూడా మంజూరు చేయడం జరిగింది. వీటికి కూడా ఎలా యాక్షన్ ప్లాన్లో కంప్లీట్ చేయాలన్న దాంట్లో స్పెసిఫిక్గా యాక్షన్ ప్లాన్ వర్కౌట్ చేసుకుంటున్నాం. దీంతోపాటు ఈ 6 GPsలో రాజంపేటలో వీ హెవ్ ఐడెంటిఫైడ్ 405 ఇళ్ళు వేరైతే ఉన్నాయి పర్మనెంట్లీ డ్యామేజ్ అయిన వాటి వరకు 405 ఫ్యామిలీస్ వరకు ఇబ్బంది పడి ఉన్నాయి. వీళ్ళకి స్పెసిఫిక్గా తోగూరుపేట అండ్ పులపత్తూరు వరకు సంబంధించుకుని మొన్నటి వరకు టెంపరీ స్ట్రక్చర్స్ ఏవైతే వేసామో నిన్న ఈవినింగ్కి 2 జర్మన్ షెడ్స్ కూడా నెక్స్ట్ 2 months 3 months స్టేషన్ చేసేటట్టు కంప్లీట్ రీవ్యాంప్ ఆఫ్ టెంపరీ రెస్ట్రేషన్ కంప్లీట్ చేసాం. వాళ్ళు కంప్లీట్గా ఫుడ్ ఏర్పాట్లు కానీ అక్కడ స్కూల్స్ కానీ ఏవైతే అడాప్షన్ ఆఫీసర్స్ పరంగా ఏవైతే టేకప్ చేయాలో దాని వరకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. దీంతోపాటు ఈ 9 villagesకి 6 GPs అండ్ 12 villagesకి సంబంధించుకుని చాలా సిల్ట్ ఏదైతే ఇళ్లలో వాటిలో పెరిగిపోయి ఉందో ఫస్ట్ 3-4 days మనకి ఇబ్బందికరంగా మూమెంట్ ఇబ్బంది ఉందో థ్యాంక్స్ టు ఫైర్ డిపార్ట్మెంట్ మనకు ఆల్మోస్ట్ లైక్ 16 ఫైర్ టెండర్స్ పక్కన కర్నూలు నుంచి, అనంతపూర్ నుంచి, మన డిస్ట్రిక్ట్ నుంచి ఎవ్రీ విలేజ్కి ఒక 2-3 ఫైర్ టెండర్స్ని పెట్టి హౌస్ హోల్డ్స్ ఇంటీరియర్ వరకు కంప్లీట్ వాష్ క్లియర్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీంతోపాటు ఒక 44 JCBs ఓన్లీ ఫర్ దిస్ 12 villages కూడా ఎంగేజ్ చేసుకుని రోడ్డు డెబ్రిస్ క్లియరెన్సెస్ వరకు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే పవర్ కూడా కంప్లీట్ పోల్స్ అన్నీ ఏదైతే ఎఫెక్ట్ అయినాయో కంప్లీట్ రెస్టరేషన్ ఆఫ్ పవర్ ఆల్సో వీ హ్యావ్ కంప్లీటెడ్. రిలీఫ్ ఆపరేషన్స్ కూడా కంప్లీట్ చేసాం. బట్ లాంగ్ టర్మ్ రీకన్స్ట్రక్షన్ ఈజ్ వాట్ వీఆర్ లుకింగ్ అట్ ఇట్. ఇట్ విల్ టేక్ 1 to 2 months. ఈ మేజర్ డ్యామ్ ఏదైతే దాంట్లో ఈ ఎఫెక్ట్ అయిన విలేజెస్ అన్నింటికి కూడా స్పెసిఫిక్గా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాం. సో దట్ ఇంక్రిమెంటల్గా స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, రోడ్స్, వాటర్ సప్లైస్, లైవ్లీహుడ్ రీహాబిలిటేషన్ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం. ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఆల్ HODs, JCs అందరూ కూడా
వాళ్ళ డిపార్ట్మెంట్ల పరంగా ఏం చేయొచ్చు అన్న దాంట్లో కూడా మొత్తం యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నాం. దిస్ విల్ టేక్ 1 to 2 months కంప్లీట్ రీకన్స్ట్రక్షన్స్ వరకు. దీంతో పాటు మనం గ్రామంలో వెళ్ళినప్పుడు మేజర్గా చూసిన ఇబ్బందులు ఏంటంటే కంప్లీట్ రేషన్ కార్డ్స్, పెన్షన్ కార్డ్స్, సర్టిఫికేట్స్, పాస్బుక్స్ ఏవైతే వాష్అవుట్ అయినాయి అన్నారో ఇప్పటి వరకు యాజ్ ఆన్ డేట్ కంప్లీట్ రేషన్ కార్డ్ ఫర్ ది 6 villages మళ్ళీ రీప్రింట్ చేసి ఇష్యూ చేయడం జరిగింది. అలాగే పెన్షన్ కార్డ్స్ అన్ని కూడా మళ్ళీ రీప్రింట్ చేసి ఇష్యూ చేయడం జరిగింది. అలాగే జాబ్ కార్డ్స్ కూడా ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. దీంతో ఇది కంప్లీట్ అవుతుంది. ఈ రోజు రేపు సంబంధించి వరకుని LDM విల్ బి స్టేషనింగ్ సపరేట్ టీమ్ ఆఫ్ బ్యాంకర్స్ విల్ గో టు ద విలేజెస్. వాళ్ళు ఏ బ్యాంక్స్లో అకౌంట్స్ ఉన్నాయంటే కనుక కొత్త బ్యాంక్ పాస్బుక్స్ మళ్ళీ రీఇష్యూ చేస్తున్నాము. దీంతో పాటు ఈ నెక్స్ట్ 4-5 daysలో కూడా ఈ పాస్బుక్స్ ఏవైతే డ్యామేజ్ అయినాయో అది కొంచెం టైం పడుతుంది, కానీ ఒకసారి మళ్ళీ అన్నీ ఒకసారి నోట్ చేసుకుని దీన్ని కూడా టేకప్ చేసుకుంటున్నాం. అండ్ మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఒక ఇనిషియేటివ్తో ఒక ప్రతి విలేజ్కి ఒక ME1 పెట్టి ఎవరెవరు చదువుకున్న పిల్లల వరకు ఏవైతే 10th class సర్టిఫికేట్స్, ఇంటర్ సర్టిఫికేట్స్, ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మిస్ అయినాయో అవన్నీ కూడా ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ పైన ఇంటర్మీడియట్ బోర్డుతోని SSLC 10th class బోర్డుతో మాట్లాడడం జరిగింది. త్వరితగతిన వాళ్ళకి డూప్లికేట్ ఫ్రెష్ సర్టిఫికేట్స్ కూడా రీఇష్యూ చేయడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రక్రియలో దీనికి సహాయం చేసినందుకు చాలా మంది ఉదారంగా చాలా స్వచ్ఛంద సంస్థలు కానీ చాలా ముందుకొచ్చి అడ్మినిస్ట్రేషన్తో సపోర్ట్ చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక మనకి టైమ్లీ వచ్చిన SDRF, NDRF టీమ్స్ ఆల్మోస్ట్ ఒక 6,000 members వరకు రిలీఫ్ ఆపరేషన్స్లో, రెస్క్యూ ఆపరేషన్స్లో చిన్న చిన్న ఇన్సిడెంట్లు కానీ పెద్ద ఇన్సిడెంట్స్ కానీ చాలా హీరోయిక్ యాక్టివిటీస్తో చాలా మందిని కాపాడారు. ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీంతోపాటు స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇమీడియట్లీ డిస్ట్రెస్ కాల్ రాగానే మనకి నేవీ నుంచి, ఎయిర్ ఫోర్స్ నుంచి ఫ్రమ్ వైజాగ్ బేస్ యాజ్ వెల్ యలహంక బేస్ నుంచి ఇమీడియట్లీ హెలీస్ మనకి రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ 2 days మన యాక్సెస్ లేనప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. లోకల్గా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, స్వచ్ఛంద సంస్థలు, ఎస్పెషలీ అక్కడ ఎమ్మెల్యే గారు, జడ్పీ చైర్మన్ గారు, అలాగే MP మిథున్ రెడ్డి గారు కూడా వాళ్ళ తరపున వాళ్ళు ఇంటింటికి సాయం చేసిందే కాకుండా CSR పరంగా కూడా ప్రతి హౌస్ హోల్డ్కి కూడా కొంచెం అమౌంట్ ఇచ్చేటట్టు ఉదారంగా దాని ముందు సహాయం చేశారు. సో వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన సైడ్ నుంచి, అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కడప జిల్లా జనరలీ మనకి డ్రౌట్ ప్రోన్ ఏరియాగా మన ఇప్పటివరకు యాక్షన్ ప్లాన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అన్నీ కూడా డ్రౌట్ మిటిగేషన్ దాంట్లో మేజర్గా పెట్టుకోవడం జరిగింది. ఇది ఒక వేకప్ కాల్ కింద తీసుకుని ఆల్ మేజర్ డ్యామ్స్ అన్నింటినీ కూడా ఎటువంటి కంట్రోల్ రూమ్స్ పెట్టాలా, ఎలా చేయాలా, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎలా రన్ చేసుకోవాలని దాంట్లో పోలీస్ సైడ్ నుంచి కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ, ఇరిగేషన్ సైడ్ నుంచి కూడా కంప్లీట్ రీసెట్ ఆఫ్ ప్రోటోకాల్స్ మనకు అవసరం ఉంది. ఎందుకంటే మీరందరూ చూశారు ద వే వర్షం ఆ 2-3 రోజుల్లో ఎలా పడింది అనేది. దిస్ ఇస్ నెవర్ రికార్డెడ్ ఇన్ దిస్ థింగ్. మచుక్కి మనకి అయ్యవారపల్లి ఏదైతే స్లూస్ ఉందో మనకి వల్లూరు మండలం సంబంధించుకుని ఆఫ్టర్ 171 years అంటే బ్రిటిషర్స్ టైం నుంచి ఏదైతే రికార్డింగ్ ఉందో 171 years తర్వాత మళ్ళీ 2.64 lakh cusecs has been recorded at that point. So that is an important benchmark. దీంతో పాటు మన బ్రిడ్జెస్ డ్యామేజ్ చూసుకుంటే కమలాపురం బ్రిడ్జ్ మెయిన్ మనకి ఏదైతే వల్లూరు లింక్ ఉందో అది కట్ అయింది. అలాగే జమల్ మడుగు, ముద్దనూరు ఏదైతే ఉందో మేజర్ బ్రిడ్జ్ దట్ హ్యాస్ బీన్ వాష్డ్ అవుట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మనకి అద్దాల మరి కాజ్గా ఏదైతే మనకి గండి టెంపుల్ దగ్గర ఏదైతుందో దట్ హ్యాస్ బీన్ డ్యామేజ్. దీస్ ఆర్ కొన్ని మనం మెయిన్ యూజ్ చేసే మెయిన్ రోడ్స్ వరకు చెప్పగలుగుతున్నాం మేజర్ డ్యామేజెస్. అంటే నేషనల్ హైవే ఉన్న పరిధిలోనే మేజర్ బ్రిడ్జెస్ హ్యావ్ బీన్ డ్యామేజ్, నాట్ ఓన్లీ ఇన్ రాజంపేట, దిస్ ఇస్ ఇన్ జమ్మల్ మడుగు, ఆల్ పులివెందుల అండ్ అదర్ ఏరియాస్లో చూసుకుంటే చిన్న చిన్న రోడ్లు, వంకలకు సంబంధించిన మేజర్ డ్యామేజెస్ హ్యావ్ బీన్ సీన్. ప్రస్తుతం వరకు ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని రెస్టరేషన్స్ వర్క్లో నిమగ్నమై ఉన్నారు. వాటర్ సప్లై అండ్ పవర్ యాజ్ అ ప్రయారిటీగా తీసుకున్నాం. రోడ్ లింకేజెస్ కూడా ఆల్టర్నేటివ్ రోడ్స్ ద్వారా రెస్టరేషన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ చిన్న చిన్న గ్యాప్స్ ఒక 5 to 10 ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ దిస్ విల్ కంప్లీటెడ్ బై December 7th. ఒక 3 మేజర్ మీడియం ఇరిగేషన్ ట్యాంక్స్, మెయిన్లీ మనకి పెనగలూరు ట్యాంకు, సుండుపల్లిలో ఉన్న 2 ట్యాంక్స్ కూడా రెస్టరేషన్ ఇంకొక 1 month పడుతుంది మనకి కంప్లీట్గా. ఎందుకంటే ఇవి ఒక్కొక్కటి 400-500 acres ఉన్న ట్యాంక్స్ కాబట్టి. సో దాంతో ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకుని డిపార్ట్మెంట్ల వారీగా ఏవైతే రిలీఫ్ చేయొచ్చో, చేయగలమో అన్ని విషయాలు కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తున్నాం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఇవి ఇవి మనకి కడపలో అలవాటు లేని వర్షాలకు సంబంధించుకుని, సో దీన్ని ఎప్పుడైతే ఏవైతే ఇన్ఫర్మేషన్ బయటికి పంపిస్తున్నామో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా దాన్ని ఫాలో అయ్యి ఎప్పుడైతే ఎవాక్యువేషన్ అని చెప్తామో ఖచ్చితంగా రిలీఫ్ సెంటర్కి అందరూ కూడా ఖచ్చితంగా మూవ్ అయ్యి రావాల్సిందే కోరుతున్నాం.
అలాగే స్కూల్స్ ఇష్యూస్లో కానీ చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్లో కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్ కూడా ఖచ్చితంగా జాగ్రత్త ఉండపడాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే సడన్గా వర్షాలు పడడం వల్ల ఏదైనా స్ట్రక్చర్స్ వీక్ అయ్యి కానీ రోడ్స్ వీక్ అయ్యి కానీ దీని విషయంలో ఉంటుంది. అలాగే మన పబ్లిక్ క్యారియర్ పరంగా ఏపీఎస్ఆర్టీసీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం, వాళ్ళు కూడా వాళ్ళ ప్రోటోకాల్స్ అవి మార్చుకుంటున్నారు. సో నెక్స్ట్ నుంచి కూడా కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఎనీ ఎమర్జెన్సీస్ ఆర్ దిస్ థింగ్ ఈ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్, జమ్మల్మడుగు ఆర్డీఓ ఆఫీస్, కడప ఆర్డీఓ ఆఫీస్, సబ్ కలెక్టర్ ఆఫీస్ రాజంపేటకి సంబంధించుకుని దీస్ కంట్రోల్ రూమ్స్ కంటిన్యూస్గా వర్కౌట్ చేసుకుంటున్నాం. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఆల్సో 104ని యూటిలైజ్ చేసుకోవాల్సిన ప్రజలు పిలుస్తున్నాం. ఈ చిన్న చిన్న గ్యాప్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్యామేజెస్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళన్నింటినీ కూడా మళ్ళీ పబ్లిష్ చేసి మళ్ళీ ఏమైనా గ్యాప్స్ ఉంటే కూడా దానికి కూడా చెకప్ చేసుకుంటున్నాం దీనికి. సో ఎవరైనా ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ ఆర్డీఓ ఆఫీస్కి కానీ వెళ్ళి వాళ్ళని ఏమైనా డ్యామేజెస్ ఇంకా రిపోర్ట్ కానీ ఏమైనా చూసుకోవాల్సింది కోరుతాం. లాస్ట్లీ రైతాంగానికి సంబంధించి వరకుని రబీలో ఏదైతే క్రాప్ మేజర్గా సీడ్ ప్రాబ్లం దెబ్బతిందో దానికి ఆల్టర్నేటివ్గా గవర్నమెంట్ హ్యాస్ గివెన్ 80% సీడ్ సబ్సిడీ వరకు ఆల్మోస్ట్ అంతా సీడ్స్ అంతా పొజిషన్ చేశాం. ఒకసారి వర్షాలు తగ్గిన వెంటనే ఆల్మోస్ట్ అన్ని పొజిషనింగ్ అయిపోయి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అది కూడా చూసుకుంటున్నాం. మొన్న వచ్చిన సెంట్రల్ టీం వరకు కూడా ఈ వాళ్ళ ఒక 2 మెంబర్స్ వరకు గత 15 సంవత్సరాలుగా మన జిల్లాకి డ్రౌట్ రిలేటెడ్ ఇన్స్పెక్షన్స్కి వచ్చాం, కానీ ఫస్ట్ టైం ఒక ఫ్లడ్ రిలేటెడ్ దాంట్లో అని వాళ్ళు కూడా గుర్తు చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా దీన్ని అంతా ఐడెంటిఫై చేసి వాళ్ళ వంతు సాయం ఎంత చేస్తారన్నట్టు కూడా ఇండికేట్ చేసింది. కాబట్టి సాధ్యమైనంత ప్రజలకి ఇది ఒక లెసన్గా నేర్చుకుని మనం ఆల్టర్నేట్ ప్రోటోకాల్స్ పుట్టించేయడానికి కంప్లీట్గా మనం టేకప్ చేస్తాం. మళ్ళీ ఇంకా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్లో కూడా గడిచిన 10 రోజుల్లో ఏవైతే డ్యామేజెస్ అయ్యి జరిగినాయో ముందుగా ఇమ్మీడియట్లీ రెస్క్యూ ఆపరేషన్స్ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్లో అందరూ నిమగ్నమై ఉన్నాం. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక పాయింట్లో కన్సాలిడేట్ అయ్యి చెప్తే కరెక్ట్ అనే విషయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఈ వచ్చే వర్షాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి వర్షాలు పడినప్పుడు మటుకు సాధ్యమైనంత వరకు ఇంటి వరకు కొంచెం ఏమైనా డౌట్ అనిపిస్తే హై లెవెల్ ఏరియాస్ వరకు వాళ్ళు ఉండవలసిన పిలుస్తున్నాం. మనకి విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థ ఖచ్చితంగా ఈ రిలీఫ్ ఆపరేషన్స్లో చాలా ఫాస్ట్గా చాలా స్విఫ్ట్గా రెస్పాండ్ అయిందని మాకు యాక్చువల్లీ ఇదివరకు దాంతో పోల్చుకుంటే ఇమీడియట్లీ కాల్ చేసిన వెంటనే వాలంటీర్స్ కానీ సెక్రటేరియట్ స్టాఫ్ కానీ ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి దీన్ని సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రతి ఇన్ఫర్మేషన్స్లో ఏవైతే మనము ప్రజలకు ఇస్తున్నామో దానికి సహకరించిన పాత్రికేయులకు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు గత 2 రోజుల్లో వర్షాలు కురిసింది మన నెల్లూరులో తీవ్ర స్థాయిలో పడిన మన జిల్లా వరకు కూడా మనం చూసుకుంటే ఒక 44 mm పడింది. కానీ పై పెన్నా సైడ్ నుంచి సంబంధించి బెల్లారి నుంచి అనంతపూర్ నుంచి ఏవైతే వర్షాలు వస్తున్నాయో దానివల్ల యాజ్ ఆఫ్ నౌ మేజర్ స్థాయిలో మొన్న వచ్చిన దానికంటే కాదు, కానీ మొన్న 18th 19th వరకు మనకి 80,000 క్యూసెక్స్ మనకి సిబిఆర్కి రావడం జరిగింది. యాజ్ ఆఫ్ డేట్ ఇట్ ఈస్ ఓన్లీ అరౌండ్ 15 to 15,000 వస్తుంది. బట్ హై ఇన్ఫ్లోస్ ఎక్స్పెక్ట్ చేసి మనకి సిబిఆర్ నుంచి గండికోటకి, గండికోట నుంచి మైలవరం నుంచి 15,000 to 20,000 క్యూసెక్స్ సేఫ్టీ మెషర్ కింద వీఆర్ రిలీజింగ్ ఇట్. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ పై నుంచి కింద వరకు విలేజెస్ ఆల్రెడీ అలర్ట్ చేశాము. ఒక 1 or 2 hours ముందు ఇరిగేషన్ వాళ్ళు కూడా అలర్ట్ సిస్టమ్ ఇస్తారు. సో వీఆర్ టోటలీ అవేర్ ఆఫ్ ఇట్. అంతవరకు ఇబ్బంది ఉండకపోవచ్చు. బుగ్గవంక కూడా నిన్న నైట్ మళ్ళీ ఒక 3,000 వరకు పెరిగినాయి రాత్రి ఓవర్ నైట్ మూలవంక పరంగా ఏవైతే జరిగిందో. బట్ నిన్న నైట్ 9 నుంచి కొంచెం వర్షం తగ్గింది కాబట్టి నౌ ఇట్స్ సేఫ్ సిచ్యువేషన్లో ఉంది. బట్ ఓవరాల్ వీ హ్యావ్ టు బి రియలీ గార్డెడ్. మనకి ఈ వర్షాలు కొంచెం అకాల వర్షాలు అనేది మనకి అలవాట్లేదు కాబట్టి కొంచెము ఇన్ఫర్మేషన్ కంట్రోల్ రూమ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేశాము. విలేజ్లో కూడా వార్డ్ సెక్రటేరియట్స్ కానీ విలేజ్ సెక్రటేరియట్స్లో కూడా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళకి ఒకసారి ఐడెంటిఫై చేయాల్సి పోతున్నాం. ఈ 40 మీడియం ఇరిగేషన్ ట్యాంక్స్ ఏవైతే కొంచెం డేంజర్ లెవెల్లో ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ అలర్ట్ చేసిన ప్రజలందరికీ కూడా ఆల్టర్నేటివ్ రిలీఫ్ సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ అట్ షార్ట్ నోటీస్ వీ విల్ టేక్ యాక్షన్.